శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీక మాసం. ఈ మాసంలో దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం లాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుందని పురాణాలు చెబుతున్నాయి. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఒక కారణం ఉంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాసంలో పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించక కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఆకాశ దీపం శివకేశవుల తేజస్సు జగత్తుకి అందిస్తుంది. ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభం పైనుండి జగత్తుకంతా వెలుగునిస్తుంది, ఇవ్వాలి అని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగిస్తూ ఈ మంత్రం చదవాలి అని శివకేశవుల్ని ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు. లేదా ఒక్క దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకి వెలుగునిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోయాయి, కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుందని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకొని నమస్కరించుకున్న పుణ్య ప్రాప్తి కలుగుతుంది. మనలో అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారని పండితులు చెబుతున్నారు. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు. దీపానికి పూజ చేసి దీపధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవుల్ని స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశ దీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయవచ్చు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెబుతూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఈ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశ దీపానికి చమురో ఒత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఆ దీపం ధ్వజస్తంభం మీద నుండి ఉండి అంతటా వెలుగులు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరుని ఉత్సవం అవుతుందని గుర్తు. ధ్వజస్తంభం మీద వెలిగించే దీపమే ఆకాశ దీపం. సాధారణంగా కార్తీక మాసం నెల రోజులు శివాలయాల్లో దీన్ని తప్పక వెలిగిస్తారు. మరి చిన్న చిన్న ప్రమిదల్లో ఎక్కువ దీపాలు వెలిగిస్తూ ఉంటారు.